హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు చైతన్య. మీరు ఒక వాషింగ్ మిషన్ కొనాలనుకుంటే ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. నేను మోర్ దెన్ 5 ఇయర్స్ నుంచి వేరియస్ బ్రాండ్స్ ఆఫ్ వాషింగ్ మిషన్స్ ఫ్రమ్ సామ్సంగ్, ఎల్జీ, బాష్, వర్ల్‌పూల్ ఇలా వేరియస్ కైండ్స్ ఆఫ్ వాషింగ్ మిషన్స్ మా హోమ్‌లో అండ్ ఆఫీస్‌లో యూజ్ చేసి వాష్ క్వాలిటీ ఎలా ఉంది, వాటర్ కన్జంప్షన్ ఎంత, పవర్ కన్జంప్షన్ ఎంత, ఆ బ్రాండ్ సర్వీస్ ఎలా ఉంది, అవన్నీ కలెక్ట్ చేసి యూజర్ రివ్యూస్ కూడా అనలైజ్ చేసి ఇవన్నీ చూసాకే ఈ వీడియో చేస్తున్నాను. మన ఛానల్‌లో ఆల్రెడీ హోమ్ అండ్ కిచెన్ అప్లయెన్సెస్ గురించి వేరియస్ వీడియోస్ చేస్తున్నాను. ఒకసారి చెక్ చేయండి. అలాగే మనకు ఒక వెబ్సైట్ కూడా ఉంది. ఒకసారి చెక్ చేయండి. 2025లో బెస్ట్ వాషింగ్ మిషన్స్ లిస్ట్ చూసే ముందు అసలు వాషింగ్ మిషన్ కొనడానికి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి చూద్దాం. వాషింగ్ మిషన్ కొనేటప్పుడు మనకు మెయిన్ కన్ఫ్యూజన్ ఏంటంటే ఫ్రంట్ లోడ్ కొనాలా లేదా టాప్ లోడ్ కొనాలా అని చాలా మందికి ఉంటుంది. సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను. సామ్సంగ్ ఏఐ ఎకో బబుల్ మోడల్ ఫ్రంట్ లోడ్‌ది 8 కేజీ వాషింగ్ మిషన్ కాస్ట్ వచ్చేసి 36,000 ఉంది. సేమ్ సామ్సంగ్ నుంచే 8 కేజీ టాప్ లోడ్ మోడల్ వచ్చేసి 19,000 ఉంది. అంటే ప్రైస్ ఆల్మోస్ట్ డబుల్ ఉంది ఫ్రంట్ లోడ్ టాప్ లోడ్ కంటే. నార్మల్‌గా అందరూ ఏమనుకుంటారంటే ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్ తక్కువ పవర్ కన్జ్యూమ్ చేస్తాయి అని అందరూ అనుకుంటారు. గూగుల్ సెర్చ్ చేసినా కూడా ఫ్రంట్ లోడ్ అనే వస్తది. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్ కన్జ్యూమ్ లెస్ పవర్ అనే వస్తది. కానీ రియాలిటీకి వచ్చేసరికి మనం బీఈ స్టార్ లేబుల్ ఉంటది. ఎయిర్ కండిషనర్స్‌కి ఎలాగైతే 5 స్టార్ రేటింగ్, 3 స్టార్ రేటింగ్ అలాగా ఉంటదో వాషింగ్ మిషన్స్ కూడా అలాగే బీఈ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఈ బేస్డ్ ఆన్ పవర్ కన్జంప్షన్, వాటర్ కన్జంప్షన్ వాషింగ్ మిషన్స్‌కి కూడా ఇలాగ స్టార్ రేటింగ్ ఇస్తుందనమాట. మీరు ఒకసారి ఆ బీఈ స్టార్ లేబుల్ గాని చూస్తే పవర్ కన్జంప్షన్ గురించి బాగా తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సామ్సంగ్ ఏఐ ఎకో బబుల్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ వచ్చి 0.09 కిలోవాట్ పర్ అవర్ పర్ కేజీ పర్ సైకిల్ పవర్ కన్జంప్షన్. అదే సామ్సంగ్ 8 కేజీ వాషింగ్ మిషన్ టాప్ లోడ్‌కి వచ్చేసరికి 0.08 కిలోవాట్ పర్ అవర్ పర్ కేజీ పర్ సైకిల్ ఉంది. సో ఈ బీఈఈ డేటా ప్రకారం కూడా టాప్ లోడ్ వాషింగ్ మిషన్సే తక్కువ పవర్ కన్జ్యూమ్ చేస్తాయి. అండ్ నెంబర్ ఆఫ్ సైకిల్స్ కూడా ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్‌లో ఎక్కువ ఉంటాయి. టాప్ లోడింగ్ వాషింగ్ మిషన్ వచ్చేసి 30-60 మినిట్స్ పడుతుంది పర్ వాష్. అదే ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్‌కి వచ్చేసరికి 60-120 మినిట్స్ అంటే 1 అవర్ నుంచి 2 అవర్స్ వరకు పడుతుంది. క్విక్ మోడ్స్ అలాంటివి ఉంటాయి కానీ నేను జనరల్ వాష్ సైకిల్ గురించి చెప్తున్నాను. జనరల్‌గా కంప్లీట్ వాష్ సైకిల్ గురించి చెప్తున్నాను. సో ఓవరాల్‌గా చూసుకుంటే టాప్ లోడ్ వాషింగ్ మిషన్సే తక్కువ పవర్ కన్జ్యూమ్ చేస్తాయి. ఇంకా వాటర్ కన్జంప్షన్‌కి వచ్చేసరికి ఫ్రంట్ లోడే బెటర్. ఫ్రంట్ లోడ్ అయితే చాలా తక్కువ వాటర్ కన్జ్యూమ్ చేస్తది. ఆ ఫ్రంట్ లోడ్‌లో ఒక వాష్ సైకిల్ మొత్తం అవ్వడానికి 65-75 లీటర్స్ అలాగా అవుతాయి. వేరే టాప్ లోడింగ్ వాషింగ్ మిషన్స్ అయితే 100-140 లీటర్స్ అవుతాయి ఒక వాష్ కంప్లీట్ చేయడానికి. అదే ఇప్పుడు లేటెస్ట్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్స్‌లో క్విక్ మోడ్ అలాగా ఉన్నాయి కదా. అలాంటి క్విక్ మోడ్‌లో కూడా మనకు 65-80 లీటర్స్ వరకు వాటర్ కన్జంప్షన్ అయితే ఉంటుంది. సో కంపేర్ టు టాప్ లోడ్ మోడల్స్ ఫ్రంట్ లోడ్ మోడల్స్ ఏంటంటే ఆల్మోస్ట్ హాఫ్ ద వాటర్ యూజ్ చేస్తాయి అనమాట. సో మీ ఏరియాలో కనుక వాటర్ స్కేర్సిటీ ఉంటే లేదా మీరు ఏదైనా వాటర్ బిల్ కొంతమంది ట్యాంకర్ బిల్ అలా పే చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ చాలా బెటర్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి వాష్ క్వాలిటీ అండ్ ఫ్యాబ్రిక్ కేర్ దేంట్లో బాగుంటుంది అంటే ఫ్రంట్ లోడ్ లోనే బాగుంటుంది. అంటే టాప్ లోడింగ్ మోడల్స్ లో కొంచెం క్లాత్స్ ట్యాంగిల్ అవడం, ఫర్ ఎగ్జాంపుల్ జీన్స్ లేదా శారీస్ అలాంటివి అనుకోండి, లాంగ్ క్లాత్స్ అనుకోండి, కొంచెం ట్యాంగిల్ అవడం అలాగ ఉంటుంది. అదే ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ లో అయితే కొంచెం జెంటిల్ వాష్ ఉంటుంది. సో మీరు ఫ్యాబ్రిక్ కేర్ కనుక ఇంపార్టెన్స్ ఇస్తే ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ప్రిఫర్ చేయండి. కానీ ఓల్డ్ టాప్ లోడింగ్ వాషింగ్ మిషన్ కి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే టాప్ లోడ్ మోడల్స్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఓల్డ్ మోడల్స్ ఏంటంటే ఎజిటేటర్ అంటారు. డ్రమ్ లో టాల్ గా ఒకటి ఉంటుంది, సెంటర్ లో ఎజిటేటర్ అంటారు దాన్ని. దానికి క్లాత్స్ రబ్ చేసుకోవడం వల్ల క్లాత్స్ క్లీన్ అయ్యేవి ఓల్డ్ మోడల్స్ లో. ఇప్పుడు లేటెస్ట్ మోడల్స్ లో ఆ ఎజిటేటర్ లేదండి. ఇంపెల్లర్ ఆర్ పల్సేటర్ అంటారు. ఇది వచ్చేసి డిస్క్ షేప్ లో షార్ట్ గా ఉంటుంది సెంటర్ ఆఫ్ ద టబ్ లో. అది రొటేట్ అవడం వల్ల ఏమవుతుందంటే వాటర్ కరెంట్స్ ఫామ్ అవుతాయి. దానివల్ల మన క్లాత్స్ వాష్ అవుతాయి లేటెస్ట్ టాప్ లోడింగ్ వాషింగ్ మిషన్స్ లో. ఇప్పుడు వచ్చే మోడల్స్ అన్ని ఇలాగ ఇంపెల్లర్ తోనే వస్తున్నాయి. ఎజిటేటర్ మోడల్స్ అయితే ఇప్పుడు పెద్దగా ఏం లేవు మార్కెట్ లో. సో కంపేర్ టు ఓల్డ్ టాప్ లోడ్ మోడల్స్ లేటెస్ట్ గా వచ్చే టాప్ లోడ్ మోడల్స్ కొంచెం ఫ్యాబ్రిక్ కేర్ బాగానే ఉంది. కానీ బెస్ట్ ఫ్యాబ్రిక్ కేర్ మీకు కావాలంటే ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషనే బెటర్. అండ్ స్టెయిన్ రిమూవల్కి వచ్చేసరికి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషనే బెటర్. ఎందుకంటే ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్లో లాంగర్ సైకిల్స్ కదా, సో వాటర్లో క్లాత్స్ ఎక్కువసేపు సోక్ అవుతాయి. అండ్ ఫ్రంట్ లోడ్ మోడల్స్లో ఏంటంటే మోస్ట్ మోడల్స్లో ఇన్బిల్ట్ హీటర్ కూడా ఉంటుంది. సో ఆ హాట్ వాటర్లో ఎక్కువసేపు క్లాత్స్ సోక్ అవడం వల్ల మనకు స్టెయిన్ రిమూవల్ అనేది ఫ్రంట్ లోడ్లోనే కొంచెం బాగుంటుంది. టాప్ లోడ్ మోడల్స్లో ఇన్బిల్ట్ హీటర్ మోస్ట్లీ ఉండదు. అండ్ ఇప్పుడు వచ్చే ఫ్రంట్ లోడ్ మోడల్స్ అన్నిట్లో కూడా హైజీన్ స్టీమ్ వాష్ అలాగా ఒక ఆప్షన్ ఉంది. హాట్ స్టీమ్ కూడా మన క్లోత్స్ మీదకి రిలీజ్ అవుతుంది. దానివల్ల ఏంటంటే క్లాత్స్లో ఉండే బ్యాక్టీరియా, డస్ట్, పాలెన్, ఏమన్నా అలర్జెన్స్ అలాంటివి ఉంటాయి కదా, అలాంటివన్నీ రిమూవ్ అవుతాయి. ఈ ఫీచర్ పెట్ ఓనర్స్కి కానీ ఎవరన్నా అలర్జీస్ ఎక్కువ ఉండే వాళ్ళకి కానీ ఈ ఫీచర్ చాలా బాగా యూజ్ అవుతుంది. సామ్సంగ్లో ఉంది, ఇది ఎల్జీలో ఉంది, బాష్లో ఉంది. అన్ని ఫ్రంట్ లోడ్ మోడల్స్లో ఈ స్టీమ్ వాష్ అనే ఫీచర్ ఉంది. అండ్ మెయిన్ ఇంకో పాయింట్ ఏంటంటే ఎల్డర్స్కి, కొంచెం ఏజ్డ్ పీపుల్కి ఏంటంటే బ్యాక్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు వాళ్ళందరికీ కూడా టాప్ లోడ్ వాషింగ్ మిషన్సే కొంచెం బెటర్. ఎందుకంటే ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్ అయితే మనం కూర్చోనో లేదా ఉంగో క్లాత్స్ వేయడం తీయడం అలాంటిది ఉంటుంది. టాప్ లోడ్ వాషింగ్ మిషన్లో అయితే మనం కొంచెం ఈజీగా క్లాత్స్ని వేసుకోవచ్చు, తీసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ మోడల్స్ కూడా హాట్ వాటర్ కూడా సెట్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు అన్ని స్టెయిన్లెస్ స్టీల్ డ్రమ్స్తో వస్తున్నాయి. అండ్ ఇన్బిల్ట్ హీటర్ ఉంది కదా, దానికి కూడా సిరామిడ్ కోటింగ్ అనేది అప్లై చేస్తున్నారు సామ్సంగ్, ఎల్జీ, బాష్ ఇలాగా.
అందరు సిరామిక్ కోటింగ్ అప్లై చేస్తున్నారు. ఎందుకంటే స్కేలింగ్ ఫార్మేషన్ అవ్వకూడదు. మామూలుగా ఏందంటే టాప్ లోడ్ వాషింగ్ మిషన్‌లో ఇన్‌బిల్ట్ హీటర్ ఇలా ఏమి ఉండదు. అండ్ ఎక్కువ వాటర్‌తో వాష్ చేస్తుంది కదా! సో, స్కేల్ ఫార్మేషన్ తక్కువ ఛాన్స్ ఉంటది. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ఏందంటే తక్కువ వాటర్‌తో వాష్ చేస్తుంది. అండ్ సేమ్ వాటర్‌లో ఎక్కువ సాల్ట్ కంటెంట్ ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలాగ స్కేలింగ్ ఫార్మేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఇప్పుడు స్టెయిన్‌లెస్ స్టీల్ డ్రమ్స్ అండ్ యాంటీ స్కేలింగ్ కోటింగ్ ఇలాగ అన్నీ ఉన్నాయి. అయినా కూడా మీరు మంత్లీ వన్స్ హార్డ్ వాటర్ అయితే మీరు మంత్లీ వన్స్ డీస్కేలింగ్ చేసుకుంటే బెటర్. డీస్కేలింగ్ ఆప్షన్ అయినా ఆటో క్లీనింగ్ ఆప్షన్ అయినా అన్ని ఫ్రంట్ లోడ్ మోడల్స్‌లో కూడా ఉంది. అండ్ డిటర్జెంట్ విషయానికొచ్చేసరికి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషనే తక్కువ డిటర్జెంట్ యూజ్ చేస్తుంది. టాప్ లోడ్ వాషింగ్ మిషన్ ఎక్కువ వాటర్ కాబట్టి ఎక్కువ డిటర్జెంట్ యూజ్ అవుతుంది టాప్ లోడ్ మోడల్స్‌లో అయితే. ఈవెన్ మీరు లిక్విడ్ డిటర్జెంట్ యూజ్ చేసినా కూడా ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్‌లోనే తక్కువ డిటర్జెంట్ యూజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు లేటెస్ట్‌గా వచ్చే మోడల్స్‌లో ఏందంటే ఆటో డిటర్జెంట్ డిస్పెన్సింగ్ ఆప్షన్ అనేది కూడా ఉంది. అంటే ముందే డిటర్జెంట్ పోసి ఉంచితే మన లోపల ఎంత క్లాత్స్ వెయిట్ ఉంది, లోపల లోడ్ ఎంతుంది, మురికి ఎంతుంది, క్లాత్స్ మురికి ఎంతుంది, ఇవన్నీ సెన్సర్స్ ద్వారా సెన్స్ చేసి ఎంత డిటర్జెంట్ కావాలో అంతే యూజ్ చేసుకుంటది. ఇలాంటి ఆప్షన్ ఓన్లీ హై ఎండ్ మోడల్స్‌లో ఉంది. అవి చాలా కాస్ట్. నార్మల్‌గా అయితే అలాంటి ఆప్షన్ ఏమి అవసరం లేదు. ఎంత క్లాత్ చేసామో దానికి తగ్గ డిటర్జెంట్ మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ మీకు బడ్జెట్ ఉండి మీకు ఫ్యాన్సీ మోడల్స్, ఫ్యాన్సీ ఫీచర్స్ కావాలంటే అలాంటి హై ఎండ్ మోడల్ అయినా ప్రిఫర్ చేయొచ్చు. అండ్ మెయింటెనెన్స్ విషయానికి వచ్చేసరికి టాప్ లోడ్ బెటర్. ఎందుకంటే టాప్ లోడర్‌లో ఇన్‌బిల్ట్ హీటర్ ఉండదు. సెన్సార్స్ కూడా కొంచెం తక్కువే ఉంటాయి. తక్కువ పార్ట్స్ ఉంటాయి. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్‌కి వచ్చేసరికి ఎక్కువ సెన్సార్స్ ఉంటాయి. ఇన్‌బిల్ట్ హీటర్ ఉంటది. డోర్ లాక్ మెకానిజం సెన్సార్స్ ఉంటాయి. ఇలాగే ఎక్కువ సెన్సార్స్ ఉంటాయి. సో, ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్‌కి వచ్చేసరికి కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటది. మీరు మంత్లీ వన్స్ అయినా ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్‌ని క్లీన్ చేసుకోవాలి. మీ ఏరియాలో గనుక హార్డ్ వాటర్ గనుక వస్తూ ఉంటే ఖచ్చితంగా మంత్లీ వన్స్ డీస్కేలింగ్ కూడా చేసుకోవాల్సి ఉంటది. అంటే టాప్ లోడ్ వాషింగ్ మిషన్‌కి అయితే 2 ఆర్ 3 మంత్స్‌కి ఒకసారి క్లీన్ చేసినా పర్వాలేదు. ఇప్పుడు లేటెస్ట్‌గా వచ్చే వాషింగ్ మిషన్స్ గానీ, ఎయిర్ కండిషనర్స్ గానీ, రిఫ్రిజిరేటర్స్ గానీ అన్నీ ఇన్వర్టర్ టెక్నాలజీ మీదే వస్తున్నాయి. ఇన్వర్టర్ టెక్నాలజీ అంటే సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ అండ్ నాన్ ఇన్వర్టర్ వాషింగ్ మిషన్స్ అనుకోండి. మీరు ఒక కర్చీఫ్ వేసినా కూడా అది ఫుల్ వాటర్ నింపుకొని ఫుల్ స్పీడ్‌లో వాష్ చేస్తది దాన్ని. ఇప్పుడు లేటెస్ట్‌గా వచ్చే ఇన్వర్టర్ మోడల్స్ అలా కాదు. మీ ఏసే లోడ్‌ని బట్టి స్పీడ్ అడ్జస్ట్ చేసుకుంటది. దీనివల్ల ఏందంటే మనకు వాటర్ సేవింగ్స్ ఉంటది, పవర్ సేవింగ్స్ ఉంటది అండ్ మోటార్ వేర్ అండ్ టేర్ కూడా తగ్గుతది. సో, ఇప్పుడు వచ్చే లేటెస్ట్ వాషింగ్ మిషన్స్ అన్నిటికి మోస్ట్ ఆఫ్ ద వాషింగ్ మిషన్స్‌కి 5 స్టార్ రేటింగ్ ఉంది. 2026 వరకు ఉంటది వ్యాలిడిటీ ఆ 5 స్టార్ రేటింగ్. అండ్ ఇప్పుడు లేటెస్ట్‌గా వచ్చే వాషింగ్ మిషన్స్ అన్నిట్లో మీరు ఎక్కువగా వినే పదం ఏందంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాషింగ్ మిషన్ అలా వింటూ ఉంటారు. ఏఐ అంటే ఏం లేదండి, సింపుల్‌గా చెప్పాలంటే సెన్సార్స్ ఉంటాయి కదా! మామూలుగా వాషింగ్ మిషన్‌కి డోర్ లాక్ సెన్సార్ ఉంటది. లోడ్ ఎంతేసాం లోడ్ సెన్సార్ ఉంటది. అంటే ఎంత లోడ్ ఉంది, వాటర్‌లో ఎంత సాయిల్ ఉంది, అంటే మురికి ఉంటది కదా! సాయిల్ ఎంతుంది అని డిటెక్ట్ చేసే సెన్సార్ ఉంటది. వోల్టేజ్ సెన్సార్ ఉంటది. వైబ్రేషన్ సెన్సార్ ఉంటది. మోటార్ స్పీడ్‌ని సెన్సింగ్ చేసే సెన్సార్ ఉంటది. ఇందాక చెప్పాను కదా! లోడ్ సెన్సార్. ఈ లోడ్ సెన్సార్ ఏం చేస్తదంటే మీ క్లాత్స్ వెయిట్ ఎంతో డిటెక్ట్ చేస్తది. దాన్ని బట్టి మోటార్ స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవడం, వాటర్ లెవెల్స్ నింపుకోవడం ఇలాగ ఈ ఏఐ ఫీచర్స్ అన్నీ ఇలాగే యూజ్ అవుతాయి. వాటర్‌లో సాయిల్ డిటెక్ట్ చేసి మరి దీనికి హాట్ వాటర్ అవసరమైతే హాట్ వాటర్ అడ్జస్ట్ చేయడం, లేదా ఫోమ్ కావాలంటే ఫోమ్ అడ్జస్ట్ చేయడం. సో, ఈ సెన్సార్స్‌నన్నిటిని యూజ్ చేసుకొని వాషింగ్ మిషన్ దానికదే ఆటోమేటిక్‌గా బెస్ట్ మోడ్‌ని అడ్జస్ట్ చేసుకుంటది. దీన్ని ఏఐ అంటున్నారు. అంతేగాని రియల్ టైమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే ఉండదు. ఈ సెన్సార్స్ అన్నీ యూజ్ చేసుకొని ఇలా చేయడం వల్ల ఏఐ వాషింగ్ మిషన్ అంటున్నారు. అంతే సింపుల్ కాన్సెప్ట్. అండ్ ఇప్పుడొచ్చే వాషింగ్ మిషన్స్ ఏందంటే స్మార్ట్ ఫోన్ యాప్ కనెక్టివిటీ కూడా ఉంది. ఎల్‌జీ స్మార్ట్ థింగ్స్ యాప్, సామ్‌సంగ్ యాప్ ఇలాగ మీ స్మార్ట్ ఫోన్ యాప్‌కి కనెక్ట్ చేసుకొని ఈ ఎర్రర్ కోడ్స్ ఉంటాయి కదా! ఎర్రర్ కోడ్స్ డయాగ్నోస్ చేసుకోవడం, సర్వీస్ సెంటర్స్ కనెక్ట్ చేసుకోవడం ఇలాంటివి చేసుకోవచ్చు. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏందంటే వాషింగ్ మిషన్ కొనేటప్పుడు మనకి ఎంత కెపాసిటీ కావాలనేది కూడా డిసైడ్ చేసుకోవాలి. బ్యాచిలర్ ఆర్ 2 మెంబర్స్ అలా అయితే 5 ఆర్ 6 కేజీస్ అయినా ఓకే. బట్ 3 మెంబర్స్ ఇద్దరు అడల్ట్స్ ఒక కిడ్ అనుకోండి. ఖచ్చితంగా 7 కేజీ వాషింగ్ మిషన్ అయితే ఉండాలి ముగ్గురికైతే. ఒక ఫ్యామిలీ ఆఫ్ 4 మెంబర్స్ అనుకోండి 8 కేజీ వాషింగ్ మిషన్ పర్ఫెక్ట్‌గా ఉంటది. సో, 5 మెంబర్స్ ఆర్ 6 మెంబర్స్ అలా ఉంటే 9 ఆర్ 10 కేజీస్‌కి వెళ్ళొచ్చు. అండ్ కిడ్స్ ఉండే వాళ్ళకి కూడా యూనిఫార్మ్స్ ఉంటాయి రెగ్యులర్‌గా. కిడ్స్ క్లాతింగ్, బ్లాంకెట్స్ అలాంటివన్నీ ఉంటాయి కదా! సో, 1 కేజీ ఎక్కువ ఉండే మోడల్ ప్రిఫర్ చేసుకుంటే బెటర్. సో, వాషింగ్ మిషన్ కొనడానికి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ చూసాం. ఇప్పుడు బెస్ట్ వాషింగ్ మిషన్ లిస్ట్ చూద్దాం. సో, ఫస్ట్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్ చూద్దాం. సో, ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్‌లో బెస్ట్ మోడల్ వచ్చేసి ఫస్ట్ బ్రాండ్ వచ్చేసి ఎల్‌జీ నుంచే. ఇందాక చెప్పాను కదా! 7 కేజీసా, 8 కేజీసా, 9 కేజీసా అనేది మీ ఫ్యామిలీ సైజ్‌ని బట్టి డిసైడ్ చేసుకోండి. సో, ఫస్ట్ ఎల్‌జీయే ఎందుకు చెప్తున్నానంటే సామ్‌సంగ్ చెప్పట్లేదు. ఫస్ట్ ఎల్‌జీయే ఎందుకు చెప్తున్నానంటే ఎల్‌జీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ఏంటంటే డైరెక్ట్ డ్రైవ్ మోటార్‌తో వస్తుంది. డైరెక్ట్ డ్రైవ్ మోటార్ అంటే డ్రమ్ ఉంటది కదా! వాషింగ్ మిషన్ డ్రమ్ అండ్ మోటార్ డైరెక్ట్‌గా కనెక్ట్ అయి ఉంటాయి. బెల్ట్, పుల్లీ అలా ఏమి ఉండవు. వేరే బ్రాండ్స్ సామ్‌సంగ్, బాష్ ఇవన్నీ ఏంటంటే బెల్ట్ అండ్ పుల్లీ మెకానిజంతో కనెక్ట్ అవుతది డ్రమ్ అండ్ మోటార్. ఈ ఎల్‌జీ ఏఐడీడీ వాషింగ్ మిషన్స్ అని ఉంటాయి. ఈ ఎల్‌జీ వాషింగ్ మిషన్స్ ఏంటంటే డైరెక్ట్‌గా మోటార్ అండ్ డ్రమ్ కనెక్ట్ అయి ఉంటాయి. అండ్ మోటార్ కూడా ఇన్వర్టర్ మోటార్. సో, పవర్ కన్జంప్షన్ తక్కువ ఉంటది. వేర్ అండ్ టేర్ తక్కువ ఉంటుంది. అండ్ వాష్ క్వాలిటీ కూడా ఎల్‌జీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్‌లో ఎక్సలెంట్‌గా ఉంది. అండ్ ఫీచర్స్ అయితే ఆల్మోస్ట్ అన్నిట్లో సేమ్‌గా ఉన్నాయి. ఎల్‌జీలో, సామ్‌సంగ్‌లో, బాష్‌లో ఏదో 2, 3 ఫీచర్స్ డిఫరెన్స్ ఉన్నాయి.
కానీ హైజీన్ స్టీమ్ వాష్ అనే ఫీచర్ అన్నిట్లో ఉంది. ఇన్‌బిల్ట్ హీటర్ అన్నిట్లో ఉంది. ఎల్‌జీలో ఏందంటే ఏఐ మోడ్స్ కూడా ఉన్నాయి. ఓ 10 మోడ్స్ అలా ఉన్నాయి. కాటన్ క్లాత్స్‌కొకటి, సిల్క్ క్లాత్స్‌కొకటి, వూలెన్ క్లాత్స్‌కొకటి, డెలికేట్ క్లాత్స్‌కొకటి, కిడ్స్ క్లాత్స్ అయితే ఒక మోడ్. ఇలా వేరియస్ మోడ్స్ ఉన్నాయి. క్విక్ మోడ్ ఇలాగ వేరియస్ మోడ్స్ ఉన్నాయి. ఎల్‌జీ ఫ్రంట్ లోడ్ డైరెక్ట్ డ్రైవ్ వాషింగ్ మిషన్ ఏందంటే మోటార్ మీద 10 ఇయర్స్ వారంటీ ఉంటది. అండ్ ప్రోడక్ట్ మీద 2 ఇయర్స్ వారంటీతో వస్తున్నది. సో, ఈ మోడల్ అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. నేను అన్ని మోడల్స్ అన్ని 7 కేజీస్‌లో బెస్ట్ ఏది, 8 కేజీస్‌లో ఏది బెస్ట్, 9 కేజీస్‌లో ఏది బెస్ట్, ఫ్రంట్ లోడ్‌లో ఏది, టాప్ లోడ్‌లో ఏది అన్నీ డిస్క్రిప్షన్‌లో పెడుతున్నాను. ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి సామ్సంగ్ ఎకో బబుల్. ఇది కూడా డిజిటల్ ఇన్వర్టర్ మోటార్. అంటే ఇన్వర్టర్ టెక్నాలజీ మీద రన్ అయ్యే మోటరే. సో, సామ్సంగ్ వాషింగ్ మిషన్స్ కూడా మంచి రేటింగ్ ఉంది అమెజాన్‌లో కూడా. నాకు కూడా సామ్సంగ్ వాషింగ్ మిషన్ చాలా బాగా నచ్చింది. దీంట్లో నాకు బాగా నచ్చిన ఫీచర్ ఏందంటే ఎకో బబుల్ అనే ఫీచర్ నాకు బాగా నచ్చింది. ఈ ఎకో బబుల్ ఫీచర్ ఏందంటే మనం డిటర్జెంట్ ఏస్తాం కదా! లిక్విడ్ డిటర్జెంట్ వాషింగ్ మిషన్‌లో ఫస్ట్ ట్రేలో నింపుకుంటాం కదా! డిటర్జెంట్ అండ్ వాటర్ మిక్స్ అయ్యి అలా పడిపోకుండా అక్కడే స్మాల్ ఫ్యాన్స్ ఉంటాయి. దానివల్ల ఏందంటే అక్కడే బబుల్స్ ఫోమ్ క్రియేట్ చేసుకొని ఆ ఫోమ్‌ని క్లాత్స్ మీదకేస్తది. దీనివల్ల ఏందంటే ఫోమ్ ఈ క్లాత్స్‌లో బాగా మిక్స్ అయ్యి వాష్ క్వాలిటీ చాలా బాగుంది సామ్సంగ్ వాషింగ్ మిషన్‌లో. అండ్ ఈ సామ్సంగ్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్‌లో అసలు ట్యాంగ్లింగ్ అనేది చాలా తక్కువ కంపేర్ టు టాప్ లోడ్ మోడల్స్. టాప్ లోడ్ మోడల్స్‌లో ఏందంటే జీన్స్ ఏసినా ఏదైనా లాంగ్ క్లాత్స్ లైక్ శారీ అలాంటి పంచెలు, శారీస్ అలాగే ఏస్తే ఏందంటే కొంచెం ట్యాంగ్లింగ్ ఉంటది. అదే ఫ్రంట్ లోడ్ సామ్సంగ్‌లో గానీ, ఎల్‌జీలో గానీ అసలు ట్యాంగ్లింగ్ అనేది ఉండదు ఫ్రంట్ లోడ్ మోడల్స్‌లో. ఇన్‌బిల్ట్ హీటర్ ఇందులో కూడా ఉంది. అండ్ ఈ హైజీన్ స్టీమ్ వాష్ అనే ఫీచర్ కూడా సామ్సంగ్ వాషింగ్ మిషన్‌లో కూడా ఉంది. ఈ ఫీచర్ ఏందంటే స్టెయిన్ రిమూవల్‌కి చాలా బాగా యూజ్ అవుతది. సో, ఈ సామ్సంగ్‌లో గానీ, ఎల్‌జీ గానీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ మోడల్స్‌లో ఈ స్టెయిన్ రిమూవల్ అనేది కొంచెం బాగుంది కంపేర్ టు టాప్ లోడ్ మోడల్స్. అండ్ ఇది కూడా 2025లో 5 స్టార్ రేటింగ్ ఉండే మోడలే. ఈ సామ్సంగ్ వాషింగ్ మిషన్ 20 ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు. ఆ డిజిటల్ ఇన్వర్టర్ మోటార్ మీద అండ్ ప్రోడక్ట్ మీద 2 ఇయర్స్ వారంటీ. సో, సామ్సంగ్ వాషింగ్ మిషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి బాష్ నుంచి బాష్ ఎకో సైలెన్స్ డ్రైవ్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్. ఇదేంటంటే బాష్ అనేది జర్మన్ టెక్నాలజీ. చాలా రోబస్ట్ వాషింగ్ మిషన్. చాలా ఎక్కువ కాలం నడుస్తది. నాకు బాష్ బ్రాండ్ అంటే చాలా ఇష్టం. వీళ్ళు కూడా ఇన్వర్టర్ మోటార్ యూజ్ చేస్తున్నారు. మోటార్ మీద 12 ఇయర్స్ వారంటీ అండ్ ప్రోడక్ట్ మీద 2 ఇయర్స్ వారంటీ వస్తున్నది. సో, దీంట్లో కూడా చాలా ఏఐ ఫీచర్స్ ఉన్నాయి. బోల్డ్ ఏఐ ఫీచర్స్ ఉన్నాయి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్‌లో. అండ్ చాలా రకాల మోడ్స్ ఉన్నాయి. బేసికల్‌గా ఈ మోడ్స్ అండ్ ఏఐ ఫీచర్స్ ఏందంటే జస్ట్ ఈ సెన్సార్స్‌ని యూజ్ చేసుకొని అదే ఆటోమేటిక్‌గా కరెక్ట్ మోడ్ సెట్ చేసుకుంటది. దీనివల్ల ఏమవుతుందంటే వాటర్ యూసేజ్ తగ్గుతుంది. అండ్ పవర్ సేవింగ్స్ కూడా బావుంటది. సో, టాప్ 3 బ్రాండ్స్ ఏందంటే ఎల్‌జీ, సామ్సంగ్ అండ్ బాష్. అండ్ హెయిర్ అండ్ ఐఎఫ్‌బీ మోడల్స్ కూడా బాగున్నాయి. హెయిర్ ఏందంటే చైనీస్ కంపెనీ. ఇందాక చెప్పాను కదా! ఎల్‌జీ మోడల్ డైరెక్ట్ డ్రైవ్ టెక్నాలజీతో వస్తున్నది. మోటార్ అండ్ డ్రమ్ కనెక్ట్ అయి ఉంటాయని. సామ్సంగ్‌లో లేదు, బాష్‌లో లేదు ఆప్షన్. కానీ హెయిర్‌లో ఉంది. అందులో కూడా డైరెక్ట్ డ్రైవ్ టెక్నాలజీ ఉంది. మోటార్ అండ్ డ్రమ్ కనెక్ట్ అయి ఉంటాయి. దీనివల్ల ఏందంటే లెస్ వేర్ అండ్ టేర్. అందుకని హెయిర్ వాళ్ళు మోటార్ మీద 20 ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు. అండ్ ప్రోడక్ట్ మీద 3 ఇయర్స్ వారంటీ ఉంది. పవర్ కన్జంప్షన్ అండ్ వాటర్ కన్జంప్షన్‌లో ఈ హెయిర్ మోడల్ ఎల్‌జీ అండ్ సామ్సంగ్ కంటే బెటర్‌గానే ఉంది. మీరు బీఈ స్టార్ రేటింగ్ లేబుల్ చూసి చెప్తున్నాను ఇది. ఐఎఫ్‌బీ వాషింగ్ మిషన్ కూడా బాగుంది. ఐఎఫ్‌బీ ఫ్రంట్ లోడ్ మోడల్స్. ఐఎఫ్‌బీ ఏందంటే ఇండియన్ బ్రాండ్ అండ్ వైడ్ రేంజ్ ఆఫ్ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి ఇండియా. ఐఎఫ్‌బీలో ఏందంటే హార్డ్ వాటర్ కోసం ఆక్వా ఎనర్జీ అని ఒక ఫీచర్ ఉంది. హార్డ్ వాటర్ ఉండే వాళ్ళకి ఆ ఫీచర్ బాగా యూజ్ అవుతుంది ఐఎఫ్‌బీ ఫ్రంట్ లోడ్ మోడల్స్‌లో. అండ్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్‌కి ఏందంటే వాటర్ ప్రెషర్ కొంచెం ఉండాలి. టాప్ లోడ్ వాషింగ్ మిషన్స్‌లో ఏందంటే స్లోగా వాటర్ ఫిల్ అవుతది కాబట్టి అంత వాటర్ ప్రెషర్ అంత లేకపోయినా పర్వాలేదు. కానీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్‌కి ఏందంటే కొంచెం వాటర్ ప్రెషర్ ఉండాలి. మీ బోర్‌వెల్ వాటర్ గానీ లో ప్రెషర్ అయితే కొంచెం బూస్టర్ పంప్ అలాంటిది పెట్టించుకోండి. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ వాడే పనైతే. లేదా హ్యాపీగా టాప్ లోడ్ మోడల్ తీసుకోవచ్చు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏందంటే ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ఎప్పుడైనా ఏందంటే స్టేబుల్ గ్రౌండ్ మీద పెట్టాలి. ఇట్లా అన్‌బాలెన్స్‌గా ఉండేదిగా పెట్టబాకండి. ఎందుకంటే వైబ్రేషన్స్ వస్తాయి. ఈవెన్ టాప్ లోడ్ మోడల్ అయినా కూడా మీరు ఒక స్టాండ్ మీద పెడితే బెటర్. ఎందుకంటే వైబ్రేషన్స్ రాకుండా ఎక్కువ నాయిస్ రాకుండా ఉంటది. ఫ్లోర్ ఎప్పుడైతే హార్డ్ ఫ్లోర్ మీద నీట్‌గా పెడితేనే అప్పుడే మనకు వాషింగ్ మిషన్ వైబ్రేషన్ కరెక్ట్‌గా ఉంటది. అండ్ నాయిస్ కూడా తక్కువగా ఉంటది. లైఫ్ కూడా బాగుంటది. అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ మోడల్స్‌కి వచ్చేసరికి నేనైతే ఫుల్లీ ఆటోమేటిక్‌కి చెప్పాను. సెమీ ఆటోమేటిక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. ఫుల్లీ ఆటోమేటిక్ మోడల్స్‌లో టాప్ లోడ్‌లో సామ్సంగ్ బాగుంది. యూజర్ రివ్యూస్ కూడా ఎక్కువ సామ్సంగ్‌కే ఉన్నాయి. ఎందుకంటే ఈ ఎకో బబుల్ టెక్నాలజీ చాలా మందికి నచ్చింది. డిటర్జెంట్ వాటర్‌లో కలిసే ముందే బబుల్స్ ఫార్మ్ అయ్యి ఫోమ్ లాగా ఫార్మ్ అవుతది. దీనివల్ల ఏందంటే వాష్ క్వాలిటీ బాగుంటుంది. అండ్ మన క్లాత్స్‌కి లింట్ అతుక్కోవడం అలాంటివి కూడా కొంచెం తగ్గుతది. ఎకో బబుల్ ఫీచర్ వల్ల. కానీ ఈ టాప్ లోడ్ మోడల్స్ కూడా ఇన్వర్టర్ టెక్నాలజీ మోటార్ మీదే రన్ అవుతాయి. సామ్సంగ్ అయినా, ఎల్‌జీ అయినా, పానాసోనిక్ అయినా, వర్ల్‌పూల్ అయినా ఇప్పుడు లేటెస్ట్‌గా వచ్చే మోడల్స్ అన్నీ ఇన్వర్టర్ టెక్నాలజీ మీదే రన్ అవుతున్నాయి. అండ్ ఎల్‌జీ వాషింగ్ మిషన్స్ కూడా బాగున్నాయి. ఎల్‌జీ టాప్ లోడింగ్ కూడా నేను మోర్ దెన్ 5 ఇయర్స్ నుంచి మా హోమ్‌లో ఎల్‌జీ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ యూజ్ చేస్తున్నాను. ఇన్వర్టర్ టెక్నాలజీ. ఇంతవరకు ఒకసారి కూడా సర్వీస్ చేపియలేదు. అసలు సర్వీస్ అవసరమే రాలేదు. నేను పర్సనల్‌గా ఏందంటే టాప్ లోడ్ వాషింగ్ మిషన్ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే నేను ఏసుకున్న క్లాత్స్ కూడా అంత ఫ్యాబ్రిక్
జెంటిల్ కేర్ అలాంటివి అవసరం లేదు. జస్ట్ క్లాత్స్ అలా పడేసి ఒక 30 మినిట్స్ క్విక్ వాష్ పెట్టేస్తాను. బాగా డ్రై అయిపోతాయి. దాని తర్వాత ఒక 2 అవర్స్ ఎండ్‌లో ఆరేస్తే సరిపోద్ది. నాకైతే ఆ ఫీచర్స్ చాలు. కానీ మోస్ట్ పీపుల్‌కి అలా కాదు కదా! ఎందుకంటే చాలా మందికి ఏందంటే డెలికేట్స్ క్లాత్స్ ఉంటాయి. మంచి బ్రాండెడ్ క్లాత్స్ ఉంటాయి. శారీస్ ఉంటాయి. ఇలాంటి వాళ్ళందరూ ఏందంటే ఫ్యాబ్రిక్ కేర్ గురికి ఇంపార్టెన్స్ ఇస్తారు. అలాంటప్పుడు ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ ప్రిఫర్ చేస్తే బెటర్. టాప్ లోడ్ వాషింగ్ మెషిన్స్‌లో కూడా లేటెస్ట్ మోడల్స్‌లో ఫ్యాబ్రిక్ కేర్ బానే ఉంది. కానీ ఫ్రంట్ లోడ్ ఇంకా బెటర్. పానాసోనిక్ అండ్ వర్ల్‌పూల్ మోడల్స్ కూడా బానే ఉన్నాయి. నేనైతే ఈ బెస్ట్ మోడల్స్ అన్నీ డిస్క్రిప్షన్‌లో పెట్టాను. ఒకసారి చెక్ చేయండి. మీకు వాషింగ్ మెషిన్ సెలక్షన్‌లో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్ అయితే ఒక లైక్ చేయండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.